మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ తీరంలో కార్గో నౌకలో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. సింగపూర్కు చెందిన ఎంవి వాన్హాయ్ నౌకలో మంటలు చెలరేగాయి. సముద్రంలో పడిపోయిన 20 కంటైనర్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాద సమయంలో నౌకలో 40 మంది సిబ్బంది ఉన్నట్లుగా గుర్తించారు. సహాయక చర్యలైతే ముమ్మరంగా కొనసాగుతున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. సింగపూర్ పతాకంతో ప్రయాణిస్తున్న ఓ కంటైనర్ షిప్ లో ఇవాళ ఉదయం భారీ పేలుడు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాద విషయాన్ని రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు. ఉదయం 10:30 సమయంలో ఎంవి వాన్హై 503 కేరళ తీరానికి సమీపంలోకి చేరుకుంది. అదే సమయంలో దాని లోపల పెద్ద ఎత్తున పేలుడు సంభవించినట్లుగా తెలుస్తోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన నౌకాదళం ఐఎన్ఎస్ సూరత్ ను అత్యవసర సహాయం కోసం సదరు నౌక వద్దకు తరలించడం జరిగింది. దీంతో పాటు నావల్ స్టేషన్ ఐఎన్ఎస్ గరుడ్ నుంచి డోర్నియర్ విమానంతో ఆ ప్రదేశంలో సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. దాదాపు 270 మీటర్ల పొడవు, 12.5 మీటర్ల పొడవున్న ఈ నౌక జూన్ 7న కొలంబో తీరం నుంచి బయలుదేరినట్లుగా సమాచారం. ఇది జూన్ 10వ తేదీ నాటికి ముంబైకి చేరుకోవాల్సింది. ఈలోపే ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 20 కంటైనర్లు సముద్రంలో పడిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో నౌకలో 40 మంది సిబ్బంది ఉన్నట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ముమ్మరంగా సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. సుమన్ టీవీ స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాం. ఆ నౌకలో మంటలు, పొగలు ఏ విధంగా వ్యాపిస్తున్నాయో కూడా తెలుస్తుంది. ఈ నౌక ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తుంది. సూరత్ చేరుకోవాల్సింది. ఈ మధ్యలోనే ప్రమాదానికి గురైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో 40 మంది ఉన్నట్లుగా కూడా అధికారులు, సిబ్బంది ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. పొగ కూడా ఎంత దట్టంగా అలుముకుందో కూడా మనకి క్లియర్గా స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఆ కంటైనర్లో ఒక భారీ శబ్దం అయితే వచ్చినట్లుగా తెలుస్తోంది. అక్కడ భారీ పేలుడైతే సంభవించింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రమాదం సంభవించినట్లుగా కూడా మనకి క్లియర్గా విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఆ సముద్రంలో ఆ నౌక వెళ్తుంది. అక్కడ భారీ పేలుడు ప్రభావంతోనే అక్కడ పొగ మొత్తం కూడా అలుముకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో మొత్తంగా చూస్తే మన 40 మంది నౌకా సిబ్బంది ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఇంకా దీనికి సంబంధించి ఇంకా విషయాలు తెలియాల్సి ఉందని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల లైబీరియాకు చెందిన ఎంఎస్సి ఎల్సా 3 నౌక కూడా ఇలాంటి ప్రమాదానికి గురైంది. కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో తొలుత ఓ వైపునకు ఒరిగిపోవడం జరిగింది. దీంతో అందులోని కొన్ని కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. కంటైనర్ నౌక సముద్రంలో మునగడాన్ని గమనించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ వెంటనే స్పందించి సహాయక చర్యలైతే చేపట్టింది. అందులో ఉన్న మొత్తం 24 మంది సిబ్బందిని సురక్షితంగా తీరానికి చేర్చారు. నాడు దీనిలో చమురు, పర్నేస్ ఆయిల్తో పాటు కాల్షియం కార్బోనేట్ వంటి ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని కూడా అంటున్నారు. అయితే అప్పుడు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే మరోసారి కేరళ తీరంలోని సమీపంలోనే మరో ప్రమాదం జరగడం ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం.